ప్రార్థన చేద్దామండి. మహాదేవుడైన యేసుక్రీస్తు వారి నామములో వీక్షకులకు శ్రోతలందరికీ కూడా యేసునామములో శుభాభినందనాలు. ఈనాడు చెప్తున్నటువంటి వాక్యము మీ హృదయాల్లో ఫలించాలని, మిమ్మల్ని ఆలోచింపజేయాలని, మీరు రక్షణలోకి నడిపింపబడాలన్న ఆశతో, అదే ఆలోచనతో, అదే సంకల్పంతో పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద ఉండి ప్రతి వాక్యాన్ని అభిషేకించి విడుదల చేస్తున్నాను. ప్రభువా, నాయన ఈ అవకాశం మీరిచ్చారు గనుక ఎంతమంది ప్రభువా మీ సంకల్పంలో ఉన్నారు వారందరినీ కూడా టీవీ దగ్గరికి తీసుకుని వచ్చి అయా కూర్చోబెట్టండి తండ్రి. సోషల్ మీడియా ఫోన్లో ప్రభువా వారు వెంటనే సహాయం చేయండి. సహజంగా వారు ప్రభు మరి ఫోన్లు తీస్తూ ఉంటారు, ఫోన్ లో వస్తుంది ఈ మెసేజ్ కనుక వారు దాన్ని తీసి చదవడానికి ప్రభు వారు తండ్రి నాయన ఫోన్ ను చూస్తున్నప్పుడు మెసేజ్ వారి ముందుకు రావడానికి, అది వారిని ప్రభు ఆకర్షించడానికి, వారు దాన్ని చదవడానికి, వారు రక్షణ పొందడానికి మీ గుణాతిశయములు ఎంతటివో వారు గ్రహించి మీరు మాత్రమే దైవం అనే సత్యాన్ని గ్రహించి ప్రభు మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మారడానికి మీ కృపను అనుగ్రహించమని పరిశుద్ధాత్మ వారిని పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పించలాగున కృప దయచేయమని యేసు క్రీస్తు వారి నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ ఎవ్రీబడీ. దైవ గ్రంథం బైబిల్ నుండి ఈనాటి వాక్యంగా మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు వ్రాయబడిన దేవుని మాటలు చదువుదామండి. ఇలాగ వ్రాయబడి ఉన్నది. యేసు ఫిలిప్పైన కైసరా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారండి. అందుకు మీరైతే ఏమని చెప్పుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి సంగతులు నీకు బయలుపరచనే గాని ఇతరులు నీకు బయలుపరచలేదనను. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని నీతో చెప్పుచున్నాను అనను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూమి మీద ఏది బంధింతువో అది పరలోకములో బంధింపబడును, భూమి యందు ఏది విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పాను. చాలా బాగుంది కదా. చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన సంభవం ఇది. యేసు క్రీస్తు ప్రభుల వారు పేతురికి ఎందుకు, సైమన్ పీటర్ కు ఎందుకని పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వడం జరిగింది? మనం బాగా ఆలోచించాలన్నమాట. ఎందుకంటే మనకు ఒక ఆలోచన వస్తుంది. తరువాత యేసు ప్రభు న్యాయ విమర్శలు ఉన్నప్పుడు చలిమంట దగ్గర కూర్చున్న ఈ పేతురు ప్రాణానికి భయపడి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడడం చూస్తూ ఉన్నాం. జీసస్ ఎవరో నాకు తెలియదని చెప్పాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాడు, సంచరించాడు, తిన్నాడు, పడుకున్నాడు, ప్రభును ప్రేమించాడు. నిజమే. అయితే ప్రభు వారు చెప్పారు, ఇదిగో గెత్సెమనే వనమునకు వెళ్తున్నాము, అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్ను బంధిస్తారు, నన్ను లాక్కెళ్తారు, నన్ను తీర్పులో పెడతారు, నన్ను సిలువేస్తారు అని ఆయన చెప్పేశాడు. చెప్పగానే సైమన్ పీటర్ అంటాడు, ప్రభువా నీ కొరకు నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ప్రభు అన్నారు, పేతురు ఇంకా కోడి కోయక ముందు 3 సార్లు చెప్పుతావు క్రీస్తు ఎవరో నేను ఎరగనని. నేను చచ్చిపోయినా కూడా చెప్పనండి అన్నారు. బానే ఉంది. ఇవన్నీ ముందుగా ఎరిగిన క్రీస్తు అబద్ధం ఆడతాడని తెలుసు, ప్రాణాల కొరకు క్రీస్తు ఎవరో ఎరగనని బొంకుతాడని తెలుసు. ఒకసారి కాదు 3 సార్లు కోడి కూయక ముందు అన్న మాట అన్ని అని చెప్పాడు. మరి ఈయనకి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వడం ఏంటి? తక్కిన 11 మంది శిష్యులు ఉన్నారు కదా, వారెవరో బొంకలేదు కదా, వారికి ఇవ్వచ్చు కదా. ఈ ప్రశ్న ఎప్పుడైనా మిమ్మల్ని వెంటాడిందా? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఇలా జరిగిందని మీ హృదయంలో ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? దీనికి లోతైన జవాబులు ఉన్నవండి. దీన్ని మనం గ్రహించినప్పుడు మనకు ఆశ్చర్యమైంది. బైబిల్లో ఒక మాట ఉంది, మనం ఇంకా
జన్మించక ముందే మన దినములన్నీ అనగా మన జీవిత కాలములో ఎప్పుడు ఏం జరుగుద్దో రాసి ఉంచబడిందట. పూర్తి జీవిత చరిత్ర, ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ దినములో, ఏ గంటలో, ఏ నిమిషంలో, ఏ సెకండ్ లో ఏం జరుగుద్దో ఇట్ ఈస్ రిటర్న్ ఈవెన్ బిఫోర్ అవర్ బర్త్. ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ దేర్ లైఫ్ ఈవెన్ బిఫోర్ అవర్ బర్త్. It is most wonderful thing. We are unable to understand and we cannot say what we will face tomorrow because tomorrow is locked for our knowledge. It is locked. So we have to think over it. Our knowledge is nothing. Even though we say, oh, I am a noble person, a brilliant, a visionary we can say something, but we have to understand that no visionary can say what will happen tomorrow, even what will happen in the evening. When we woke up early in the morning, we will have so many desires, so many things that challenging our knowledge, challenging our existence, challenging our brilliancy, but we are unable to say what will happen right in the evening. So we have to understand that to what extent we can establish ourselves as brilliant philosophers, doctors, engineers, even that visionaries. So we have to think over it. కాబట్టి దేవుడు అంటున్నాడు, నిన్న అయిపోయింది, రేపు లాక్ చేయబడింది అనగా రేపు ఏం జరుగుద్దో తెలియకుండా లాక్ చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు? మనం గర్విస్తామని, నాకన్నీ తెలుసులే అంటామని, దేవుని లెక్క చేయమని, దేవుని యందు భయము భక్తి రెండు కలిగి ఉండాలి కదండి, అవి లేకుండా పోతాయని. దైవత్వపు మహిమ యొక్క పరాకాష్ఠత ఎంతటిదో మానవుడు తెలుసుకోవాలని. మానవుని మేధస్సు ఏ పరిధిలో పని చేస్తుందో, ఎంతవరకు పని చేస్తుందో భవిష్యత్ జ్ఞానం అన్నది మానవునికి ఇవ్వబడలేదండి. రేపటిని గురించిన భవిష్యత్ జ్ఞానం ఇస్ ఆబ్సెంట్, మనకు తెలియదండి అది. కానీ దేవునికి తెలుసు కనుక ఆయన ఏమన్నాడు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం ఆడతావు, అప్పటికి ఇంకా కోడి కూయదు అన్నాడు. ఎలా తెలుసండి? దేవునికి భవిష్యత్ తెలుసు. మన భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఆయన బాగా తెలుసండి. కాబట్టి ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన చెప్పాడు. మన లైఫ్ బుక్స్, ఎప్పుడు జన్మిస్తాము, ఎలా జీవిస్తాము, దేని తర్వాత ఏమి, బర్త్డే ఎప్పుడు, వివాహం ఎప్పుడు, డివోర్స్ ఎప్పుడు, అగైన్ మ్యారేజ్ ఎప్పుడు, మళ్ళీ డివోర్స్ ఎప్పుడు, మళ్ళీ మ్యారేజ్ ఎప్పుడు. Don't worry, because I am not pointing out anybody. It is but natural in this universe. It is going like that. That's all right. That is kept to that individual personal thing. పేరు ఎవరితో చెప్పటం లేదండి, అవసరం లేదు. సరే, ఇలా జరుగుతున్నప్పుడు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఉద్యోగం ఎప్పుడు పోద్ది, పిల్లలు ఎప్పుడు పుడతారు, వారి పెళ్లిళ్ళు ఎప్పుడు, ఇవన్నీ రాయబడి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక మంచి బ్రిలియంట్ మనం ఒక బుక్ ఇచ్చి రాయమంటే రాయగలరా? కెన్ దే write our future even though how brilliant they are? No, never. కానీ దేవునికి సాధ్యం అండి. మనం ఇంకా జన్మించక ముందే మన జీవితంలో ఏమీ జరగబోతుంది. How he will be, he knows it pretty well. మరి అవునండి, తెలుసండి ఇలా అబద్ధం ఆడతాడని. సీమోను పేతురు అబద్ధం ఆడతాడని తెలిసి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎందుకు ఇచ్చాడు? మనం చూసినట్టు ప్రభు చూడడండి. మన కనుదృష్టి వేరే, ఆయన కనుదృష్టి వేరే. ఇదే సీమోను పేతురు తన కొరకు తల్లకిందులుగా సిలువ వేయబడతాడని వారి భవిష్యత్ జ్ఞానముతో, దివ్య దృష్టితో అప్పుడు జరగబోయే ఇప్పుడే గ్రహించాడు. ఆయన పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు అంగీకరించాడు. చూడండి, మనము నమ్మము మనిషిని, ఆయన నమ్ముతాడు మనిషిని. ఎందుకని ఆయన నమ్ముతాడు? ఆ మనిషిలో మార్పు తానే తేగలడు గనుక, ఆ మనిషిలో పశ్చాత్తాపాన్ని తానే పుట్టించగలడు గనుక, తన కొరకు ఆ మనిషిని సిద్ధపరచుకోగలడు గనుక, హ్యావింగ్ ఎవ్రీ కెపాసిటీ టు మోల్డ్ ద లైఫ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వెదర్ దే మే బి sinners or if they think they are philosophers, if they think they are engineers, if they think they are lawyers, if they think they can change the world.
But one thing is there, tomorrow we will be there or will not be. Why you are saying so, mom? The desire itself is right. Why can't you try? Who says no? Who says no? Try your level best to the extent you can. But what I say is, God must support you. Jesus must support you. You have to walk hand in hand with Jesus, because nothing is impossible to him. He will do what you cannot do. He will establish what you cannot. He will proceed what you cannot. So go with him. Establish him in your heart. Receive him. So he will lead you. ఇతను ఏమవుతాడో దేవుడు చూశాడు. ఆయన ఒక బండను చూడట్లే, ఆ బండలో నుంచి వచ్చే నీటిని చూస్తున్నాడు. ఇశ్రాయేలులో దాహము తీర్చడానికి వారు బండను చూస్తున్నారు, ఆయన బండలో నుంచి వచ్చే నీటిని చూస్తున్నారు. ఆయన దృష్టి వేరే, మన దృష్టి వేరే. ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో, ఆయన ఆలోచనకు ఆయన క్రియలకు మన ఆలోచనకు మన క్రియలకు అంత తేడా ఉందండి. బికాస్ హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చీకటిలో నుండి వెలుగును చూస్తాడండి. మహాభయంకరమైన పరిస్థితులు, ధన దాహంతో ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్న జక్కయ్య ప్రభువును చూడటానికి మేడు చెట్టు ఎక్కినప్పుడు ధనాశతో నిండిన చీకటి హృదయంలో ఆయనను చూడాలి అన్న ఆశా కిరణ వెలుగును ఆయన చూశాడండి. మానవులు చూడలేరు, క్రీస్తు చూడగా. జక్కయ్య ఏమవుతాడు ఆయనకి తెలియదు, ఎవరికి తెలియదండి. బట్ ఈ నోస్ ప్రెటీ వెల్. మానవులు చూసేది తన ధనాశను మాత్రమే, మానవులు చూసేది తన చెడ్డతనాన్ని మాత్రమే, మానవులు చూసేది అతనిలోని చీకటిని మాత్రమే. జీసస్ చూసేది చిన్న వెలుగు రేఖ చాలు. నీతి సూర్యుడు ఆ వెలుగు రేఖలో నుండే అంత పెద్ద సూర్యుడు ఆ హృదయంలోకి వచ్చేసాడు. ఆయన చూసే విధానం వేరుగా ఉంటది. ప్రజలు ఎర్ర సముద్రం వైపే చూస్తున్నారు, ఆయన అది పాయలవడం, ఇశ్రాయేలు దాటిపోవడాన్ని చూస్తున్నాడు. ఆయన చూపుకు మన చూపుకు అంత తేడా ఉంది. ప్రజలు పాపినే చూస్తున్నారండి, పాపాన్ని కడిగే క్రీస్తును చూడట్లేదండి. ప్రజలు నిస్సారమైన భూమినే చూస్తున్నారండి, ఆకాశము నుండి కురిసే మన్నాను చూడలేకపోయారు. వారు శనిగారు గొనిగారు, వారి అంచనానికి అందని ఎన్నో ఉన్నాయి. ఆహారం ఎలాగూ భూమిని దున్ని వేస్తే నెలలు పట్టుద్ది, ఈ లోపల మనం కాస్త చనిపోతాం. ఎవరిస్తారు ఆహారం? 5 లక్షల మందికి పైగా ఉన్న ఈ జనాభాను పోషించగలిగినటువంటి మనగాడు ఎవడు? ఈ మోషే మాటలు విని మనం వచ్చాము. వాళ్ళు సమాధులు చూస్తున్నారండి, వాళ్ళు చావును చూస్తున్నారండి, వారి శవాలు మోసుకోపోవటం చూస్తున్నారండి. ప్రభు ఆకాశము నుండి కురిపించే మన వైపు చూస్తున్నాడండి. అదేనండి తేడా మన దృష్టికి ఆయన దృష్టికి. ప్రజలు మాంసాన్ని చూస్తున్నారండి, కానీ ఆయన తూర్పు గాలి చేత వచ్చి వారే పక్షులను చూస్తున్నాడండి. మానవుడు ఒక వ్యక్తి హృదయంలోని పాపాన్ని చూస్తున్నాడండి. యేసు ప్రభు ఆ వ్యక్తి హృదయంలో తాను కలిగించే పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు. అందుకే మానవ దృష్టికి దేవుని దృష్టికి చాలా తేడా ఉంటది. ఆయన ఒక మాట అన్నారు, ఎట్టి వారి గురించైనా నిరాశ చేసుకొనక మీరు ప్రతి వారి కొరకు ప్రార్థన చేయాలా అన్నాడు ఆయన. ప్రార్థన చేయడం అంటే ఏంటండి? దేవుని అడగాల. ఫలాని వ్యక్తి ఒక ధనవంతుడు, లేదా ఒక హంతకుడు, లేదా ఒక దొంగ, త్రాగుబోతు, వ్యభిచారి, మన పరిధిలో పోని మన ఇంట్లోనే ఒక మంత్రగాడు, వారిని గురించి మనం ప్రార్థన చేస్తే ఆయన వింటానన్నాడు. దాని వెనక మంచి బహుమానాన్ని ప్రకటించాడు. మీరు నెమ్మదిగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తము ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయాలి. అందులో మన జీవితంలో నెమ్మది ఉన్నది, మాన్యత ఉన్నదండి. అలాగే ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. మానవుడు ఏమనుకుంటున్నాడు అండి? ఆయన సన్నిధికి పోతే ఏమొస్తుందండి? అదే మనం సినిమాకి వెళ్ళాం, ఫిలిం థియేటర్ ఎంజాయ్మెంట్. చర్చిలో నో ఎంజాయ్మెంట్. అనగా నువ్వు పాపిగానే వెళ్తావు, పాపిగానే బయటకు వస్తావు, అంతే కదా. నీకు ఎలా ఆయన ప్రేమ నీకు తెలుస్తుంది? నీ గురించి నువ్వు పట్టించుకోలేని స్థితిలో ఉన్నా, చల్తే కా నామ్ గాడి చలో कैसा भी चलने दो जिंदगी, हम जो है हमेशा के लिए सरदार बनना, ये दुनिया में जो कुछ है वो ले लेना, एंजॉय करना, खुशी से जिंदगी बिताने को हम जन्म दिए. No morals, no moral conception, no any kindness, no any distribution what you have, reside in your principles. అలా సాగుతుందండి జీవితం మానవుంది. అలాంటి వారిని కూడా దేవుడు దర్శిస్తున్నాడు. 3000 దయ్యాలు పట్టి గెరాసీనిలో ఉన్న దేశంలో ఆ వ్యక్తిని ఆ దయ్యాలన్నీ కలిసి
ఒక దయ్యంగా చేయలేకపోయాయి. సవాలండి అది, సవాల్. నీకు దయ్యాలు పట్టొచ్చు, అన్ని పాపాలు నువ్వు చేయొచ్చు, కానీ ప్రజలు నువ్వు దయ్యాన్ని అయిపోయావని చూస్తారు. వారి చూపు ఏంటంటే వీడు దయ్యం అయిపోయాడు. దేవుని చూపు నీలో ఉన్న మానవత్వాన్ని, ఆ తర్వాత నువ్వు పొందే దైవత్వాన్ని చూస్తుందండి. దయ్యం అయిపోయాడు అనుకోలే, మానవుని చేయాల ముందు అనుకున్నాడు. అవే వెళ్ళిపోయాక మానవుడై వస్త్రాలు ధరించాడు. వాక్యం విని దేవుని బిడ్డగా మారి నీ వెంట వస్తా అన్నాడు. అదండి దేవుడు చూసేదే. will see raw material, what is in front of our eyes, what we cannot believe. అదండి మనిషి దృష్టి. అందుకోసమే ముందు ఇదే పేతురు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షింపబడతాడని ఆయన చూశాడండి. ఇదే పేతురు హతసాక్షి మరణాన్ని ఆయన చూశాడండి. చూడండి, ఒక మాట చెప్పనా, బాగా వినాలండి, బాగా వినాలండి. పరిశుద్ధుడైనటువంటి పౌలు, ఒకప్పటి సౌలు క్రైస్తవుని బాగా హింసించాడు, చంపాడు. మోషే ధర్మశాస్త్రం అందు మంచి పట్టు కలిగి ఫింగర్ టిప్స్ మీద ధర్మశాస్త్రాన్ని చెప్పగలిగి గమనియేలు పాదాల దగ్గర పాత నిబంధన అంతా అభ్యసించిన వ్యక్తి, క్రీస్తును అంగీకరించని వ్యక్తి, ఆయన రాజుగా వస్తాడని ఆలోచించే వ్యక్తి, ఒక వడ్రంగి కుమారుణ్ణి రాజకుమారుడిగా యూదుల పక్షాన యుద్ధము చేసి రోమన్ సామ్రాజ్యపు అధికారం నుంచి విడుదల చేస్తాడన్నది అతని ప్రధాన ఉద్దేశం. కాబట్టి క్రైస్తవుల్ని హింసించాడండి. ఎప్పుడైతే దమస్ మార్గంలో ఎన్కౌంట్ అవుతాడండి. చాలా మంది అనుకోవచ్చు, నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ లిమిటెడ్, ఐ కెన్ కంట్రోల్ ఎనీథింగ్, ఎనీబడి, ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఎనీ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ ఇన్ మై లైఫ్, ఐ కెన్ యూ? వన్ డే విల్ కమ్, యూ హ్యావ్ టు లిఫ్ట్ your two hands up to sky and say, Lord Jesus, where are you? Help me. That day will come. Your brother and sister, every man and woman, you have to think over it. కానీ అక్కడ ఒకటి జరిగిందండి. అదే వ్యక్తి రక్షింపబడ్డప్పుడు అతను చాలా పశ్చాత్తాపముతో ప్రతిదినము చనిపోయాడంటే మనిషి చనిపోవడం కాదండి, ఆ మనిషిలో పాపం చనిపోయింది. ఆఖరికి అన్నాడు, నేను అపోస్తలుడనని పిలిపించుకొనుటకు యోగ్యులను కాను, పాపులలో నేను ప్రధాన పాపిని. ఐ ఆమ్ ఫస్ట్ సిన్నర్ ఇన్ దిస్ యూనివర్స్ బికాస్ ఐ కిల్డ్ గాడ్స్ పీపుల్. ఆ పశ్చాత్తాపంతో ఎక్కువగా దేవునితో ఉన్నాడండి. బాగా దెబ్బలు తిన్నాడండి, జైల్లో పెట్టారండి, రాళ్ళు కొట్టారండి, ఈడ్చారండి, కపట సహోదరులు. తర్వాత ఓడ బద్దలై 14 రోజులు ఏం రెస్పాన్స్ లేదు, జీసస్ మాట్లాడలేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏ కాంతి లేదు. అక్కడ కూడా విశ్వాసంతో కూర్చున్నాడండి. ఎక్కువ పాపాలు చేస్తే గొప్ప సేవ చేస్తాడండి. కారణం పశ్చాత్తాపం వారిని నడిపిస్తుంది. పేతురు కూడా చాలా గొప్ప సేవ చేశాడు. నేను పాపిని నువ్వు అనుకోవద్దు, నేను బహుగా ప్రేమిస్తాడని, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన మొనగాడు ఎవరైనా ఉంటే బైబిల్ గ్రంథంలో ఒక పరిశుద్ధుడైన పౌలేనండి. అదేంటి పౌలు నిన్ను పోలి నడుచుకోవడం ఏంటి, నన్ను పోలి నడుచుకోవాలి కానీ అని జీసస్ అనలేదండి. ఎప్పుడైతే పౌల్లోకి చూశాడో పౌలు లేడండి, చచ్చిపోయాడు. ఎవరున్నారు? జీసస్ ఉన్నారు. టు ద ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు obey Lord Jesus. We have to humble ourselves in front of him. We adore him always. ప్రభుని మనం అలా చూడాలి. కాబట్టి ఎవరు నిరాశ పడవలసిన అవసరాలు ఏమీ లేవండి. ఆయన మన పతనములో పునరుద్ధానాన్ని చూడగలడు. మన ఆత్మీయ గుడ్డితనముతో మనం ఉన్నప్పుడు ఆత్మ నేత్రాల్లో వెలుగులు నిండడం ఆయన చూడగలడు. మన 2 చెవులు చెవిటివైనప్పుడు ఆయన వాక్యం వినలేక, ఆత్మీయంగా మనము బదురులమైనప్పుడు మన ఆత్మీయ చెవులు వినబడడం ఆయన చూస్తాడండి. మనం మరణంతో పోరాడుతున్నప్పుడు మన పునరుద్ధానాన్ని ఆయన చూస్తాడండి. ఏ పరిస్థితిలో నువ్వున్నా, ఏ పరిస్థితిలో నేనున్నా, ఆ పరిస్థితులు మనకు అసాధ్యమైన, మరెవరికి సాధ్యం కాకపోయినా ఆయనకు సమస్తము సాధ్యమే. ఈనాడు దొంగవేమో, నరహంతకుడివేమో, అబద్ధికుడివేమో, వ్యభిచారివేమో, గర్విష్ఠివేమో, లంచగొండివేమో, నిన్ను నీవే పూజించుకునే విగ్రహారాధుడివేమో, నిన్నే ఒక విగ్రహంగా చేసుకుని నేనంతా ఇంత అంటున్నావేమో, నీ గురించి తప్ప మరి ఎవరి గురించి మాట్లాడటలేదేమో. అయినా నువ్వు ఆయన గురించి చెప్పే ఒక భక్తునే ఆయన చూస్తాడని నీలో ఈ రోజున మనం గమనించాల్సింది. ఎలాంటి వారే, ఎట్టి పాపి అయినా వెళ్ళగలిగిన ఒకే ఒక స్థలం ఉందండి, ఆయనే
జీసస్ ఆయన పెట్టాడండి. అడుగుడి మీకు ఇవ్వబడినని బోర్డు పెట్టాడు. అడుగు ప్రతివాడు పొందునని బోర్డు పెట్టాడు. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనం విడిపించాలని బోర్డు పెట్టాడండి. ఈనాడు పిలుస్తున్నాడు, వెళ్తావా? ఆయన నీ పాపాన్ని బట్టి నిన్ను నిరాకరించేవాడు కాదు. లోక పాపములు మోయడానికే వచ్చిన దేవుడు నీవు రావాలని ఎదురు చూస్తున్నాడు. పడిగాపులు కాస్తున్నాడు, ఎప్పుడు వస్తావా అని. రేయంబలలో నిద్రమాని చూస్తున్నాడు. వస్తావా? జీసస్ దగ్గరికి వస్తావా? హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ నీడ్స్. హీ విల్ గివ్ హిస్ పీస్, హిస్ సెక్యూరిటీ, హిస్ బ్లెస్సింగ్స్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యూ. హీ విల్ వాక్ విత్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తున్నానండి. ప్రభువా, మీ దృష్టికి మా దృష్టికి చాలా తేడా ఉంది. మేము భవిష్యత్తులోకి చూడలేని వారు. ప్రభువా నా తండ్రి, మేము ఏ రకంగా ఇప్పుడున్నామో అదే పేరు ప్రజలు పెడతారు. కానీ ఒక దొంగలో మీరు నీతిమంతుని చూస్తారు, ఒక వ్యభిచారిలో పరిశుద్ధతను చూస్తారు. అయ్యా, చీకటిలో వారిలో ప్రకాశించే వెలుగును చూస్తారు. నరకపు అంచుల్లో ఉన్నవారు ఇరుకు మార్గంలో నడవడం చూస్తారు. మీకు వందనాలు. ఈ మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుదని నేను నమ్ముతున్న ప్రభు. ఏ ఒక్కరు కూడా ఎన్కౌంటర్ కాకుండా నీ ప్రేమ వల్ల తప్పుకోరని నిశ్చయంగా నమ్ముతున్నాను తండ్రి. ప్రజలను ఆశీర్వదించండి, దీవించండి. మేము రక్షింపబడ్డాము అన్నటువంటి సమాచారం మాకు రావాలయ్యా. యేసు నామములో వేడుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.